శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సైత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ముల 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 3 అవధూత చర్య అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే వెంకయ్య స్వామి వారికి సాయినాథుల వారికి వీరి బోధ చర్యలు ఒకేలా ఎట్లా ఉండేవి అనే వాటిల్ని మనం కొన్నిటిని చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఏం చెప్పుకున్నామంటే స్వామి అనేవారట, మీరు మమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని చూస్తుండ్లా అనేవారట. అంటే బాబా కూడా నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అన్నారు కదా, అలాగే అన్నమాట. ఇంకా ఏం చెప్పేవారు, వెంకయ్య పేరు మీద పిడికటి మెతుకులు పెట్టిన వారికి, వారిని తెచ్చిన వారికి మంచి చెడ్డలన్నీ మరమే సరిచేయవద్దయ్యా అనేవారట. స్వామి చివరి దశలో సేవకులతో మీరు పోతే మాకు దిక్కెవరు అంటే, పోయేది ఎక్కడికయ్యా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదా అనేవారట. అంతేకాకుండా ఆయన ఇప్పుడేముందయ్యా, వెంకయ్య చాటుకుపోయిన తర్వాత కదా ఉండేది అంటే ఆయన సమాధి పర్యంతము అప్పుడు కదా అని చెప్తున్నారనమాట. అప్పుడు ఇంకా వైభవం ఎంతో పెరుగుతుంది, భక్తులు కూడా ఎంతోమంది వస్తారు. అది ఇక్కడ నెల్లూరు రంగనాయక స్వామి గరుడ సేవ జరిగినట్లు జరుగుతుంది. అప్పుడే చెప్పారు ఆయన శరీరంతో ఉన్నప్పుడే. పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏ పని అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అని చెప్పారట ఆయన. ఇంకా స్వామి దగ్గర వేరుముద్రలు వేసేవారని చెప్పుకున్నాం. భక్తులకు సిరాతో కాగితాలపై తమ వేలిముద్రలు వేసి ప్రసాదంగా ఇచ్చేవారు. అందుకే రోజు ఎన్ని కాగితాలైనా ఎంత సిరా అయినా సరిపోయేవి కావు. వారి కృప వలన వారి వ్యాధులు, పశువుల వ్యాధులు, ఆపదలు తొలగిన వారు స్వామికి కాగితాలు, సిరా బిళ్ళలు బస్తాల కొద్దీ సమర్పించేవారు. దీన్ని కూడా మనం వివరించుకున్నాం. ఇంకా స్వామి తినే ఆహారం ఎట్లా తీసుకునేవారు ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. సేవ కూడా ఎవరికి ఏ సేవ చేస్తారో వాళ్ళ ఆ సేవే చేయాలి. వేరే వాళ్ళు పెడితే ఆ సేవ వేరే వాళ్ళు చేస్తే స్వామి ఒప్పుకునేవారు కాదనమాట. అది కూడా మనం చదువుకున్నాం. అంటే రోసిరెడ్డి అనే ఆయన స్వామికి రోజు ఆహారం పెట్టేవాడు, భోజనం పెట్టేవాడు అనమాట. అయితే అది వేరే వాళ్ళు చేయకపోతే స్వామి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా రోసిరెడ్డి చేయాలని చెప్పి ఆయన చెప్పారనమాట. అది ఇంక ఇవాళ మిగిలింది మనం చదువుకుందాం. కట్టెలు కొట్టి తెచ్చే రమణయ్యతో ఒకరోజు స్వామి ఈరోజు ఇక్కడే ఉండి నీళ్లు నిప్పు చూడయ్యా అన్నారు. అతనికి అర్థం కాక కట్టెలు కొట్టడానికి వెళ్ళి చెట్టు మీద నుండి కింద పడ్డాడు. భుజం దగ్గర ఎముక విరిగింది. కానీ అతడు పక్కనే బెత్తడు దూరంలో ఉన్న బండల మీద పడి ఉంటే మరణించేవాడే. ఆ సంగతి చెబితే స్వామి ఆయనకు ఆసుపత్రే దిక్కు అని చీటీ రాయించారు. ఆయన మాట వింటే ఆయనే దిక్కు, వినని వారికి ఆసుపత్రే దిక్కు. ఆయన పద్ధతి మాత్రం పోయేవారిని పోనిచ్చేదే గదయ్యా అన్నదేట. కట్టెలు కొట్టి తెచ్చే రమణయ్యతో ఆ రోజు స్వామి అన్నారట, ఈరోజు ఇక్కడే ఉండి నీళ్లు నిప్పు చూడయ్యా అన్నారట. ఆ రోజు అక్కడే ఉండమన్నారు స్వామి. అతనికి అర్థం కాలేదు. ఎందుకంటున్నారు స్వామి ఉండమని, నీళ్లు నిప్పు ఉండమంటారేంటి, నాకేమో పని ఉంది, నేను కట్టెలు కొట్టుకోవాలి అనుకుంటూ అతను ఏం చేశాడు, కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోయాడు. వెళ్తే చెట్టు మీద నుండి ఆ రోజు కింద పడ్డాట. భుజం దగ్గర ఎముక కూడా విరిగిపోయింట. కానీ అతడు పక్కనే బెత్తడు దూరంలో ఉన్న బండల మీద పడి ఉంటే మరణించేవాట. ఆ పక్కనే బండలు ఉన్నాయట, రాతి బండలు. ఒకవేళ ఇంతే దూరం, బెత్తడు దూరం అక్కడ పడి ఉంటే, రాళ్ళ మీద పడి ఉంటే అతను చెట్టు మించి దాని మీద పడితే ఉంది, చనిపోతాడు అతను. ఆ సంగతే స్వామితో చెప్తే అన్నారట, ఆయనకు ఆసుపత్రే దిక్కు అని చీటీ రాయించారు. చూడండి, వద్దన్నారు, ఇక్కడే ఉండు, నిప్పు నీరు చూసుకో, ఇక్కడే ఉండు అన్నారు. అయినా సరే అతను వెళ్ళిపోయాడు, ఏదో అన్నారులే అన్నట్టు. ఆయన మాట వింటే ఆయనే దిక్కు, వినని వారికి ఆసుపత్రే దిక్కు. ఆయన మాట వింటే
ఆయనే దిక్కు, ఆయనే చూసుకుంటారు మనల్ని. ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఆయన మాట వింటే కనుక ఏ మహాత్ముల దగ్గరైనా అదే. వినని వారికి ఆసుపత్రే దిక్కు, వినకపోతే హాస్పిటలే. ఆయన పద్ధతి మాత్రం పోయేవారిని పోనిచ్చేదే గదయ్యా అన్నదే. ఆయన పద్ధతి ఎలా ఉండేది? పోయేవారిని పోనివ్వడమే, అంతే. అట్లా ఉండేది. అయితే చెవిటమ్మ చరిత్రలో కూడా మనం చూస్తామండి. అది ఒక రకంగా అనమాట. అది ఏంటంటే ఎవరినైనా ఎవరి దగ్గర వెళ్ళి అమ్మ కోసం అన్ని ధనం కానీ ఏదైనా తీసుకురావాలి, అక్కడ సేవలకు అది ఇవ్వడానికి, దానికి ఇవ్వని వాళ్ళ గురించి అమ్మ అనేవారు అనమాట. ఇక్కడ ఇవ్వకపోతే వెళ్ళి హాస్పిటల్కి పోస్తారు. దాన ధర్మాలు చేయకపోతే ఏమవుతుంది? అవన్నీ డబ్బులు పట్టుకెళ్ళి హాస్పిటల్కి పోస్తారట. చెవిటమ్మ చెప్పారు, మన చరిత్రలో కూడా చదువుకున్నాం. అలా వారు చెప్పినట్టు విన్నాం అనుకోండి, బాగుంటుంది మనకి, వారే చూసుకుంటారు. లేకపోతే హాస్పిటల్ దిక్కు స్వామి చెప్పినట్టుగా. సామాన్యంగా అగ్నిగుండాన్ని ఏ సేవకులు సవరిస్తున్నా ఆయన అడ్డు చెప్పేవారు గారు. కానీ ఒక్కొక్కప్పుడు దాని చెంతకి ఎవరిని రానిచ్చేవారు గారు. అబ్బో ఇప్పుడు తాకవచ్చా అనేవారు. ఒకసారి బొంతజముడి కట్టెలు మండుతుంటే స్వామి పక్కపక్క నవ్వుతూ బొంతలు పోట్లాడుకుంటున్నాయ్యా అనేవారు. అగ్నిగుండాన్ని ఎవ్వరినీ తాకనీయని రోజున ఒక వ్యక్తి అక్కడ నుంచొని వెనకాడుతుంటే స్వామి ఏమయ్యా బీడీ కాల్చుకుంటావా, కాల్చుకో అని ఆ నిప్పుతో అతనిని బీడీ అంటించుకొనిచ్చారు. ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. సామాన్యంగా ఆ అగ్నిగుండాన్ని ఏ సేవకులు సవరిస్తున్నా ఆయన అడ్డు చెప్పేవారు కారనమాట. కానీ ఒక్కొక్కప్పుడు దాని చెంతక మాత్రం ఎవరిని రానిచ్చేవారు కాదు, తాకనిచ్చేవాళ్ళు కాదు. ఒకరోజేమో ఒక వ్యక్తి అక్కడ నుంచుని ఏదో వెనకాడుతున్నట్ట. స్వామి అన్నారట, ఏమయ్యా బీడీ కాల్చుకుంటావా, కాల్చుకో అని ఆ నిప్పుతో అతన్ని బీడీ అంటించుకొని ఇచ్చారట. అంటే తెలియదు ఎప్పుడు ముట్టుకొని ఇస్తారో, ఆయన ఎప్పుడు ముట్టుకొని ఎవరో అగ్నిగుండాను తెలియదు, అలా ఉండేది. ఇక స్వామి పడుకునే విషయం గమనిద్దాము. మొదట ఆయనను వరిగడ్డిపై ఈత లేక తాటాకు చాపవేసి దానిపై గోనెపట్ట కప్పి కూర్చోబెట్టేవారు. ఆయన దానిపైనే పడుకునేవారు. చదువుతుంటే బాబా గుర్తొస్తున్నాడు చూడండి మనకి. బాబా కూడా ఎట్లాగా అంతే కదా, అది ఆ గోనెపట్ట మీద అక్కడే కూర్చునేవాళ్ళు, అంతే, అక్కడే పడుకోవడం ఆయన, అలా ఉండేది. ఇక స్వామి పడుకునే విషయం చెప్తున్నారు. మొదట ఆయన వరిగడ్డి మీద ఈత లేక తాటాకు చాప వేసేవాళ్ళట, దానిపై గోనెపట్ట కప్పేవాళ్ళట, దాని మీద కూర్చోబెట్టేవారట, ఆయన దానిపైన పడుకునేవారట. వక్కెమ్మ అనే సేవకురాలు ఒకసారి పోగు చేసిన దొండ పొట్టుతో పరుపు తయారు చేసి వేసింది. అది చినిగిపోయాక భక్తులు దూది పరుపులు వేశారు. తర్వాత ఒక వక్కెమ్మ అనే సేవకురాలట ఒకసారి పోగు చేసి దొండ పొట్టుతోటి పరుపు చేసి ఇచ్చింట. అది చినిగిపోయిందిట. అప్పుడు భక్తులు దూది పరుపులు వేశారట. మహాసమాధికి 3 సంవత్సరముల ముందు నుండి ఆయన సమాధి స్థితిలో ఉండేవారు. ఆయన మహాసమాధి అవుతారనగా 3 సంవత్సరాల ముందు నుంచి ఆయన ఒక రకమైన సమాధి స్థితిలో ఆయన ఉండేవారటండి. రాత్రి పగలు తెలియట్లేదయ్యా, ఇప్పుడు పొద్దెంతో అనేవారు. రాత్రి పగలు తెలియట్లేదు, ఇప్పుడు టైం ఎంత అయింది ఏంటి అని అడిగేవారట, రాత్రా పగల అని. అలానే ఇది ఏ ఊరయ్యా అని అడుగుతుండేవారు. ఇది ఏ ఊరు అని కూడా అడిగేవారటండి స్వామి. అంటే ఆయన అట్లా సమాధి స్థితిలో ఉండేవారు అనమాట. ఆత్మనిష్టలో సూర్యచంద్రుల గమనమే తెలియదని శాస్త్రములు చెబుతున్నాయి. అలా ఆత్మనిష్టలో ఉన్న వాళ్ళకి, నిమగ్నులైపోయిన వాళ్ళకి సూర్యచంద్రుల గమనం కూడా తెలియట, శాస్త్రాలు చెప్తున్నట్ట. పగలైందో రాత్రైందో కూడా వాళ్ళకి తెలియట, అంత ఆత్మనిష్టలో ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి శాస్త్రాల్లో కూడా అదే చెప్పబడిందట. అందుకే భక్తులు వారికి పరుపు వేసిన ఆయన ఎట్టి అభ్యంతరము చెప్పలేదు. ఆయన అలా సమాధి స్థితిలో ఉండిపోయారు కాబట్టి భక్తులు పరుపు వేసి పడుకోబెట్టినా సరే ఆయన అభ్యంతరం చెప్పలేదు, లేకపోతే తీసి పీకేసి పక్కన పడేస్తారు. ఆయన ఆ స్థితిలో ఉండబట్టి ఆయనకి ఏం తెలియలేదు. వాళ్ళు పరుపేశారో నేల మీద పడుకోబెట్టారో కూడా ఆయన తెలియదు. అది ఒక్కొక్కప్పుడు 2 రోజుల పాటు తెంపు లేకుండా బండి ఆపండయ్యా అని అరుస్తూ కదలక ఒకే ఆసనంలో కూర్చునేవారు. ఒక్కొక్కప్పుట 2 రోజుల పాటు
తెంపు లేకుండా బండి ఆపండయ్యా బండి ఆపండయ్యా అని అరుస్తూ ఉండేవారట. ఒకే ఆసనంలో అట్లా ఉండిపోయేవారట ఒకే పొజిషన్లో. తరువాత 2 రోజులు యోగ నిద్రలో ఉండేవారు. 2 రోజుల పాటు యోగ నిద్రలో కూడా ఉండేవారట. అలాంటి సమయాలలో 1979 ప్రాంతంలో ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన లేచి కూర్చొని అప్పుడే వచ్చిన పెసల సుబ్బరామయ్యకు చీటీ వ్రాయించి ఇచ్చి ఆశీర్వదించి మళ్ళీ నిద్రపోయారు. భక్తులు జావత్ రాగమని పిలిచినా వినిపించుకోలేదు. 1979 సంవత్సరంలో మధ్యాహ్నం 3 అయిందట. అప్పుడు ఆయన లేచి కూర్చుని ఉన్నారట. అప్పుడే పెసల సుబ్బరామయ్య గారికి చీటీ రాయించి ఇచ్చి ఆశీర్వదించి మళ్ళీ నిద్రపోయారట. భక్తులు జావ తాగమని పిలిచినా ఆయన తాగలట. కొద్ది నిమిషాల్లో సుబ్బరామయ్య అమ్మమ్మ గారు మరణావస్థలో ఉన్నారని కబురు వచ్చింది. కొద్ది నిమిషాల్లో ఏమైంది, సుబ్బరామయ్య గారికి కబురు వచ్చింట వాళ్ళ అమ్మమ్మ గారు మరణావస్థలో ఉన్నారని. వెంటనే అతడు ఇల్లు చేరి స్వామి పాదతీర్థము విభూతి ఆమె నోట్లో వేస్తే ఆమె తాగింది. మందు మాత్రం తాగలేదు. మరుక్షణమే ఆమె ప్రాణం విడిచి సద్గతి పొందింది. చూడండి ఎంత అద్భుతమో. వెంటనే అతను ఏం చేశారు, సుబ్బరామయ్య గారు ఇల్లు చేరి స్వామి పాదతీర్థం అన్నీ పట్టుకెళ్ళారు కదా స్వామి దగ్గరికి వచ్చి. స్వామి పాదతీర్థము విభూతి ఆవిడ నోట్లో వేశారట. అది ఆవిడ తీసుకున్నారు, తాగారట. మందు మాత్రం ఆవిడ తాగలేదట. మరుక్షణమే ఆమె ప్రాణం విడిచి సద్గతి పొందారట. ఎంత అదృష్టమో చూడండి. ఆ చివరి క్షణాలలో స్వామి పాదతీర్థము విభూతి ఆవిడ స్వీకరించి చక్కగా శరీరాన్ని వదిలేశారు. అంటే అంత నిద్రలోనూ స్వామికి తమ ఆశీస్సుల కోసం సుబ్బరామయ్య వస్తున్నాడని, మరికొంతసేపటికి అతని అమ్మమ్మ మరణిస్తుందని తెలుసు అన్నమాట. ఆయన అసలు యోగ నిద్రలో ఉన్నారు స్వామి. అంత నిద్రలోనూ భక్తుల యోగక్షేమాలన్నీ చూసుకుంటున్నారు. అంతే కదా, అంత నిద్రలో కూడా సుబ్బరామయ్య గారు వస్తారని, వాళ్ళ అమ్మమ్మ ఏమో మరణిస్తుంది, ఇవన్నీ పంపించాలి ఆయనకి ఇవ్వాలని కూడా ఆయనకి తెలుసు అన్నమాట. అక్కలకోట స్వామి కూడా ఎంత గాఢ నిద్రలోనైనా లేచి భక్తుల మనసులోని భావాలకు సమాధానం చెప్పి నిద్రపోయేవారు. మన అక్కలకోట స్వామి చరిత్రలో కూడా చూసాం. ఎంత గాఢ నిద్రలో ఆయన గురక పెట్టి పడుకుని ఉండేవారు. వెంటనే ఆయన భక్తులకు సమాధానం చెప్పేసి, ఏదైనా ప్రశ్న వస్తే వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పేసి మళ్ళీ గురకబెట్టి పడుకునేవారు ఆయన. సాయిబాబా కూడా రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఆర్తులను తాము ఎలా ఆదుకున్నది చెబుతుండేవారు. మనం లీలామృతంలో కూడా చదువుకున్నాం. బాబా కూడా చెప్పేవారు రాత్రి సమయాల్లో ఏ భక్తుల్ని ఎట్లా కాపాడాను ఏంటి ఇవన్నీ చెప్తూ ఉండేవారు. స్వామి తిరిగే రోజుల్లో కూడా చెప్పులు వేసుకునేవారు కారు. ముళ్ళు గుచ్చుకుంటే తీసుకునేందుకు మల్లె ముళ్ళు, సూది, దబ్బనం, చాకు తమతో ఎప్పుడూ ఉంచుకునేవారు. ఆయన ఎప్పుడు చెప్పులు వేసుకునేవారు కదండి, లేకుండానే తిరిగేవారట. ముళ్ళు గుచ్చుకుంటాయి కదా మరి అక్కడంతా, గుచ్చుకుంటే దానికోసం అని చెప్పేసి ఆ తీయడం కోసం మల్లె ముళ్ళు, సూది, దబ్బనం, చాకు ఇవన్నీ ఎప్పుడైనా ఉంచుకునేవారట ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోవడానికి. వారి కాళ్ళ నుండి భక్తులు పెద్ద ముళ్ళు కూడా తీస్తూ ఉండేవారు. పెద్ద పెద్ద ముళ్ళు కూడా దిగిపోతూ ఉండేవి ఆయన కాళ్ళల్లో. భక్తులు అవి తీస్తూ ఉండేవారట. తరువాత భక్తులతో కలిసి తిరిగే రోజుల్లో కూడా ఆయన చెప్పిన వెంటనే సేవకులు అందరూ బయలుదేరవలసిందే. ఆయన కొన్ని ఊళ్ళో అట్లా తిరుగుతూ ఉండేవారు. ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన వెంటనే భక్తులందరూ కూడా ఆయనతో పాటు బయలుదేరేయాలన్నమాట. ఛార్జీలకు డబ్బు లేదని భక్తులంటే అదే వస్తుంది కదలండి అయ్యా అనేవారు. మరి ఆయన ఎక్కడ తిప్పితే అక్కడ తిరగడానికి ఛార్జీలకు డబ్బులు ఉండాలి కదా, వాళ్ళు అనేవారట. ఆయనదేముంది, ఆయన అట్టయ్యన తినకుండా ఉంటారు అన్నీను, మరి మనకు కుదరవు కదా అవన్నీ. అందుకని ఛార్జీలకు డబ్బులు లేదని భక్తులంటే అదే వస్తుంది కదండి అయ్యా అనేవారట. భోజన సమయం అయినా కూడా ఒక్కొక్కప్పుడు అన్నం తినే వరకు కూడా ఆయన ఆగేవారు కారు. ఎవరైనా భోజనం చేస్తుంటే వాళ్ళు తినే వరకు కూడా ఆగేవాళ్ళు కట్ట. భోజనం సంగతి ఎత్తితే అన్నం వస్తుందిలే పదండి అయ్యా అనేవారట. వెళ్ళేదారులు ఎక్కడో మనకి వస్తుంది, అదే పదండి అని చెప్పేవారట. ఒకసారి అలానే అకస్మాత్తుగా అందరూ బయలుదేరి తలుపూరు బస్ స్టాండ్కి చేరారు. మొదట బస్సు రాగానే స్వామి ఇది కాదు తర్వాత బస్సుకు పోదాం అన్నారు.
ఇంతలో పొట్టిపాలెం ఆదిలక్ష్మమ్మ గారు కారులో స్వామి దర్శనానికి వచ్చి గంపతో దోశలు, వడలు, పొంగలి, పులిహోర తెచ్చి అందరికీ పెట్టి వారి అవసరానికి మించిన పైకము దక్షిణ సమర్పించింది. స్వామి బయలుదేరదీసిన అనేక సార్లు ఇలానే జరిగింది. ఎందుకు చెప్పేవారండి? అదే వస్తుందిలే, డబ్బులు అవే వస్తాయి ఛార్జీలకి, అన్నమా అదే వస్తుందిలే అని ఎందుకు చెప్పేవారంటే, ఒకసారి అవి ఏంటంటే ఒక ఉదాహరణ అనమాట ఏం జరిగేది అని, ఎందుకు అట్లా స్వామి చెప్పేవారని. ఒకసారిట వీళ్ళు తొల్లపూరు బస్ స్టాండ్కి చేరారట. అకస్మాత్తుగా అందరిని బయలుదేరమన్నారు. సరే బయలుదేరారు. మొదటి బస్సు వచ్చింట. స్వామి అన్నారట ఇది కాదు, తర్వాత బస్సుకి వెళ్దాం అన్నారట. ఇంతలో ఏమైంది, వాళ్ళు ఇంకా బస్ స్టాండ్లోనే ఉన్నారు, తర్వాత బస్సుకి అన్నారని స్వామి. ఇంతలో పొట్టిపాలెం ఆదిలక్ష్మమ్మ గారు కారులో వచ్చారట స్వామి దర్శనానికి. ఆవిడ అక్కడికి వచ్చి గంపలతో, పెద్ద పెద్ద గంపలతోటండి దోశలు, వడలు, పొంగలి, పులిహోర తెచ్చి అందరికీ పెట్టారట. మొత్తం ఆయనతో పాటు ఉన్నారు కదా భక్తులు, బయలుదేరాలి కదా రమ్మంటే. వారి అవసరానికి మించిన పైకము దక్షిణ సమర్పించింది. వీళ్ళ అవసరానికి ఎంత డబ్బులు అవసరమో దానికన్నా ఎక్కువ దక్షిణ ఇచ్చింది ఆవిడ. స్వామి బయలుదేరదీసిన అనేక సార్లు ఇలానే జరిగేది. ఎప్పుడు ఆయన బయలుదేరమన్నా సరే అనేక సార్లు ఇట్లానే జరిగేట. వాళ్ళకి ఛార్జీలకు కానీ, ఖర్చులకు కానీ, తిండికి కానీ ఎక్కడ వాళ్ళకి లోటు ఉండేది కాదు భక్తులకి. అంత చక్కగా జరిగిపోతూ ఉండేది అనమాట. స్వామి తిరిగే రోజులలో మోపూరి దశయ్య, వెంకటయ్య వంటి సేవకులు కట్టెలు, బొంతజముడి చెట్లు కొట్టుకొని వచ్చేవారు. వారితో కూడా స్వామి వెళ్ళి కొన్ని చెట్లను చూపి వాటినే కొట్టమనేవారు. ఆయన సెలెక్ట్ చేసుకునేవారట, ఏ చెట్లు కొట్టాలో వాటే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చేవారట కొట్టి. ఆలోగా ఆయన కొంత దూరంలో ఏకాంతంగా తిరుగుతుండేవారు. రమణయ్య ఆ కట్టెలు బండిలో ఆశ్రమానికి తోలేవాడు. ఇలా కొన్ని మైళ్ళ వరకు చెట్లు లేకుండా పోయాయి స్వామి. ఇదంతా పంట చేలు అవుతాయ్యా, చిన్న చిన్న పంటలు పండుతాయి అని కానీ ఇక్కడంతా ఊరవుతుంది, గోవు పాదమంత స్థలం కూడా చిక్కదు అని కానీ అనేవారు. అదంతా ఈనాడు నిజమైంది. స్వామి ఇది అగ్ని పెట్టేవారు కదా, అందుకోసం కట్టెలు కొట్టించుకునేవారు అనమాట. అవి సెలెక్ట్ చేసుకుని ఆ చెట్లు అవి తెమ్మనేవారు. రమణయ్య ఆ కట్టెల బండిలో ఆశ్రమానికి తీసుకొచ్చేవాడు. ఇలా కొన్ని మైళ్ళ వరకు చెట్లు లేకుండా పోయేట, కొన్ని మైళ్ళ వరకు చెట్లు లేవట. అప్పుడు స్వామి అన్నారట ఇదంతా పంట చేలు అవుతాయి అని చెప్పి, అంటే అక్కడ పంటలు వచ్చేస్తాయి అన్నమాట. చిన్న చిన్న పంటలు పండుతాయి, ఇక్కడ చిన్న చిన్న పంటలు కూడా వేసేస్తారు, అవన్నీ పండుతాయి, ఫ్యూచర్లో జరిగేది చెప్పారట. ఇక్కడంతా ఊరవుతుంది, ఇదంతా ఊరైపోతుంది ఇక్కడ చుట్టుపక్కలంతా. గోవు పాదం అంత స్థలం కూడా చెక్కదు, ఆవుకాలంతా గోవు పాదం అంత స్థలం కూడా అక్కడ దొరకదు అని చెప్పారట. అదంతా ఈనాడు నిజమైంది. ఇప్పుడు అది నిజమైపోయింది. అది స్వామి వృద్ధులై నడవలేకుండా వచ్చాక ఒక ముంతలో మూత్ర విసర్జన చేస్తే తీసేసేవారు. మల విసర్జనకు ఊరు బయట ఏకాంత ప్రదేశానికి తమను తీసుకెళ్ళమనేవారు. స్వామి వృద్ధులైపోయిన తర్వాత, నడవలేనంత వచ్చిన తర్వాత ఆయన ఒక ముంతలోనే మూత్ర విసర్జన చేసేవారట. అది సేవకులు తీసేసేవారట. మల విసర్జనకేమో ఊరు బయట ఏకాంత ప్రదేశానికి ఆయన పట్టుకొని తీసుకెళ్ళమని చెప్పేవారట. అక్కడ గడ్డి లేక ఆకులు పరిచి దానిపై ఈతచాప వేసి పడుకోబెట్టి దూరంగా వస్తే మలమూత్ర విసర్జన చేసేవారు. వెంటనే వేడి నీటి స్నానం చేసేవారు. మల విసర్జన అయిపోయిన తర్వాత వెంటనే ఆయన వేడి నీళ్లతో స్నానం చేసేవారట. మహాసమాధికి 1 సంవత్సరం ముందు ధ్యాన నిష్టలో బాహ్య ప్రజ్ఞ లేక మలమూత్ర విసర్జన పరుపు మీదనే చేసేవారు. ఇంకా మహాసమాధికి 1 సంవత్సరం ఉందనగా ఆయన ఇంకా ధ్యాన నిష్టలో ఉన్నారట. ఇంకా బాహ్య ప్రజ్ఞ కూడా లేటండి. ఇంకా అలాంటి సమయంలో మలమూత్ర విసర్జన పరుపు మీద చేసేవారట. అక్కడే స్నానానికి పెట్టిన నీరు కొంచెము ఎక్కువ వేడి ఉంటే అబ్బా అబ్బా అంటూ స్నానం చేసేవారు. వేడి చాలకంటే చలి చలి అనేవారు. వేడి సరిపోతే అది అది అంటూ స్నానం చేసేవారు. ఆయనకి స్నానం చేయించినప్పుడు వేడి నీళ్ళు ఎక్కువగా వేడైపోయి ఉంటే అబ్బో అబ్బో అంటూ స్నానం చేసేవారట. వేడి చాలలేదనుకోండి చలి చలి అనేవారట. వేడి సరిపోతే అది అది అనేవారట. అలా అంటూ స్నానం చేసేవారట. ఒక్కొక్కప్పుడు ఇంకా చాలమ్మా అనేవారు. స్వామిని తుడిచి
పక్కపై పడుకోబెట్టాక వారి కౌపీనం పిండిన నీటిని సేవకులు తీర్థంలా స్వీకరించేవారు. స్వామిని తుడిచేసి పక్కపై పడుకోబెట్టేవారట. వారి కౌపీనం, ఆయన ఒక్క కౌపీనం ఒక్కటే వేసుకునేవారు. ఆ కౌపీనం పిండిన నీటిని సేవకులందరూ దాన్ని తీర్థంగా తీసుకునేవారట. చూడండి, ఆ కౌపీనం పిండిన నీటిని ఆ నీళ్ళే తీర్థంగా తీసుకునేవారట. ఆ వస్త్రాలే అంత పవిత్రం అయితే ఇంకా ఆయన ఎంత పవిత్రం ఆలోచించండి. ఆయన కట్టుకున్న కౌపీనమే అంత పవిత్రం అయితే ఆయన ఎంత పవిత్రుడు. అందువలన వారికి ఎన్నో రోగబాధలు తగ్గేవి. అవి తాగితే కనుక వారు తాగిన వాళ్ళందరికీ రోగబాధలు రోగాలు తగ్గిపోయేవిట. అది తీర్థంగా తీసుకున్న వాళ్ళకి ఆ కౌపీనం పిండిన నీళ్ళు. అది సాయిబాబా భక్తుల అనుభవం కూడా ఇట్టిదే. స్వామి సబ్బు రొద్దనిచ్చేవారు గారు. మనం బాబా దగ్గర కూడా చదువుకున్నాం. ఆయన బావి దగ్గరికి వెళ్ళి పుక్కులు ఉమ్మేసి ఇట్లా కాళ్ళు చేతులు కడుక్కొని చేస్తుంటే ఆ నీళ్ళన్నీ అక్కడ కుష్ఠరోగులు వాళ్ళు స్వీకరించేవాళ్ళు. అది తీసుకున్న వాళ్ళకి రోగాలన్నీ తగ్గిపోయాయి. స్వామి సబ్బు రుద్దనిచ్చేవారు కారు. సీకాయ పొడి వంటివే వాడవలసి వచ్చేది. ఆయన సబ్బు వాడేవాళ్ళు కట్ట, సీకాయ పొడి వాడేవాళ్ళట. ఒక్కొక్కప్పుడు ఆయన అడిగి నువ్వుల నూనెతో మర్దన చేయించుకునేవారు. అలాంటప్పుడు స్వామి కాళ్ళలో ముళ్ళు తీసేటప్పుడు భక్తులకు వారి స్పర్శ లభించేది. ఆయన ఒక్కొక్కసారి నువ్వుల నూనెతో మర్దన చేయించుకునేవారట. ఎప్పుడైనా ఒక్కొక్కసారి అడిగి. అలాంటప్పుడు స్వామి కాళ్ళల్లో ముళ్ళు తీసేటప్పుడు ఆయన అలా చెప్పులు లేకుండా తిరుగుతారు కదా, ముళ్ళు గుచ్చుకుపోయి ఉండేవన్నమాట. ఆ ముళ్ళు అట్లా తీసేటప్పుడు భక్తులకు వారి స్పర్శ అట్లా లభించేదట. ఆయన ముట్టుకోవడానికి, ఆయన స్పృశించడానికి అట్లా అవకాశం భక్తులకి లభించేదన్నమాట. స్వామి తమ శరీరానికి ఎట్టి సుఖము అంగీకరించేవారు గారు. అస్సలు శరీరానికి సుఖం అనేది ఆయన ఒప్పుకునేవాళ్ళు కాదు. మనం బాబాని చూస్తే కూడా అంతే కదా, ఎప్పుడు ఆయన శరీర సుఖం అనేది అసలు ఆయన యాక్సెప్ట్ చేసేవారు కాదు. మంచు పడుతుందని పందిరి వేస్తే ఆయన ఆరు బయటకు పోయి పడుకునేవారు. బాబా చరిత్రలో కూడా చూస్తాం. ఆ మంచు తగలకుండా ఆయనకి పెద్ద పెద్ద పరదాలు కడతారు. ఆయన అన్నీ పీకి పడేస్తారా, మీరు నన్ను కాపాడతారా, నేనే మిమ్మల్ని కాపాడుతానంటారు. ఆయన మొత్తం పీకి పడేస్తారు ఆయన. అలాగే మంచు పడుతుందని పందిరి వేశారట. వేస్తే ఆయన వెళ్ళి ఆరు బయట పడుకునేవారట. భక్తులు దోమతెర కడితే దాన్ని పీకి వేసేవారు. ఇదే సేమ్ బాబా దగ్గర కూడాను. ఏదైనా కట్టారంటే దోమతెరలో పీకేయడం పడేయడం అంతే. చివరి రోజుల్లో వారు కదలలేనప్పుడు మాత్రమే భక్తులు ఇటువంటి సేవలు చేయగలిగారు. ఇంకా చివరి రోజుల్లో ఆయన ఇంకా బాహ్య స్పృహలో లేకుండా అట్లాగా ఆయన సమాధి స్థితిలో అట్లా ఉన్నప్పుడు, బాహ్య ప్రజ్ఞ లేకుండా అట్లా ఉన్నప్పుడు ఆ టైంలో మాత్రమే, ఆయనకి పట్టించుకోరు కదా ఇవన్నీ బయట జరిగేవి. ఇంకా అటువంటప్పుడు భక్తులు ఈ సేవలన్నీ అప్పుడు చేసుకునేవాళ్ళు అనమాట. ఈ విషయంలో వీరు సాయిని ఎంతగానో పోలి ఉన్నారు. చూసారంటే ఇట్లాంటి విషయాల్లో ఆయన బాబాని ఎంతగానో పోలి ఉంటారు. చాలా ఉంటాయి, రెండు మనకి సిమిలారిటీస్ కనబడతాయి బాబా దగ్గర ఆయనకి, స్వామికి. ఇలా స్వామిని సన్నిహితంగా సేవించిన వారి దివ్యానుభవాలు ఎన్నో. ఒకరోజు రోసిరెడ్డితో స్వామి కుడి చేత్తో 2 పుడిసెళ్ళు నీళ్లు త్రాగు అన్నారు. నాటి నుండి అతనికి దాహమే నశించింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. దివ్యానుభవాలు ఎన్నోట వాళ్ళందరికీ, స్వామిని సన్నిహితంగా సేవించుకున్న వాళ్ళకట. ఒకరోజు రోసిరెడ్డితో స్వామి అన్నారట, కుడి చేత్తో 2 పుడిసెళ్ళు నీళ్లు తాగు అన్నారట. అంటే ఆయన అట్లాగే తాగారట. అప్పటి నుంచి ఆయనకి దాహం అన్నదే లేటండి. స్వామి చెప్పారు, తాగాడు ఆయన, ఇంకంతే. దాహం అనేది నశించిపోయింట ఆయనకి. ఒకరోజు స్వామి, ఈరోజు ఎవరూ మాట్లాడకూడదు, వక్కమ్మని తీసుకొని సముద్ర స్థానానికి పోవాలి అన్నారే కానీ ఆయన వెళ్ళనే లేదు. ఒకరోజు వక్కమ్మకు సముద్ర స్నానం చేసి వచ్చినట్టు స్వప్నం వచ్చింది. చూడండి ఏమైందో. ఒకరోజు స్వామి అన్నారట, ఈరోజు ఎవరూ మాట్లాడకూడదు, వక్కమ్మని తీసుకుని, వక్కమ్మ అనే ఆవిడ భక్తురాలు, ఆవిడని తీసుకుని సముద్ర స్నానానికి వెళ్ళాలి అని అన్నారే కానీ ఆయన అక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు వక్కమ్మకు సముద్ర స్నానం చేసి వచ్చినట్టు స్వప్నం వచ్చింట. ఆవిడకి కల వచ్చింట, ఆవిడ వెళ్ళి సముద్ర స్నానం చేసి వచ్చినట్టు ఆవిడకి. రోసిరెడ్డి
స్వామి మంత్రాన్ని రోజు ఔషధంగా స్వీకరించేవాడు. సర్వరోగాల నుండి అతడు విముక్తుడయ్యాడు. స్వామివారి నామాన్నే, ఆ మంత్రాన్నే అతను ఔషధంగా స్వీకరించేవాడు. అదే స్మరణలో ఉండేవాడు అతను. దానివల్ల ఆయనకి సర్వరోగాల నుండి ఆయన విముక్తుడైపోయాట. ఆయనకి ఏమేమి రోగాలు ఉన్నాయో వాటి నుంచి అన్నిటి నుంచి ఆయన విముక్తుడైపోయాట రోసిరెడ్డి. నేటికి అతనికి కంటికి చూపు లేకున్నా అన్నం మానివేసి అటుకులు ద్రవాహారంతో జీవిస్తున్నాడు. ఇప్పటికీ ఆయనకి కంటికి చూపు లేకపోయినా సరే ఆయన అన్నం మానేసి అటుకులు ద్రవాహారంతో జీవిస్తున్నాడు అప్పటికి, ఈ గ్రంథం రాసినాటికి. స్వామి ఆదేశాన్ని అనుసరించి భిక్షకు వెళ్ళి భక్తుల కోసం భిక్షాన్నం తెస్తున్నాడు. స్వామి భిక్ష చేసుకోమని చెప్పారు రోసిరెడ్డికి. అందుకని ఆయన ఆదేశానుసారం వెళ్ళి భక్తులందరి కోసం భిక్షాన్నం తెస్తున్నారట. అప్పుడు తెచ్చేవారట. ఇతరులు స్వామికి సేవ చేస్తే అతడు స్వామి సేవకులకు సేవ చేస్తున్నాడు. చూడండి, ఇతరులు స్వామికి అందరూ భక్తులు స్వామికి సేవ చేస్తుంటే ఆ సేవ చేసే వాళ్ళందరికీ ఇతను సేవ చేస్తున్నట్టు. ఇది చాలా కష్టమైందండి. సేవ చేసుకునే వాళ్ళకి సేవ చేయడం అనేది చాలా కష్టమైంది. స్వామికి అయితే మనం చేద్దామని పెడతాం కదా. స్వామికి అంటే మనకు పుణ్యమనో ఇంకోటనో లేకపోతే ఏదో వచ్చేస్తుందనో మనం చేస్తాం స్వామికి. కానీ స్వామి సేవ చేసుకునే సేవకులు ఉంటారు, వాళ్ళకి సేవ చేయాలి కదండి. వాళ్ళకి ఆహారం సమకూర్చాలి, వాళ్ళకి చేసేవన్నీ వాళ్ళు ఉంటాయి కదా. అదంతా అది కష్టం. భావం నిలుపుకోవడం చాలా కష్టం అక్కడ, అంతే కదా. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, మనం పూజ చేస్తున్నాం అనుకోండి, కూర్చుని మనం అమ్మో భగవంతుడికి చేసుకుంటున్నాను, మేబీ కాస్త జాగ్రత్తగా చేస్తాం. మనకి ఎవడైనా ఏదైనా ఇవ్వడమో అవి మనకేవో సేవ చేయడాలు ఉన్నాయనుకోండి, మనకు వండి పెట్టడం, ఇక్కడ కూర్చున్నాం మనం శుభ్రంగా చేసుకుంటున్నాం పూజ, మనకు అన్నీ సమకూరుస్తూ ఉంటారు చూసారండి. వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఉండాలి, వాళ్ళ భావం ఎంత బాగుండాలి. వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీడికి కదలడం, వీడికి అన్నీ నేను చెయ్యాలనిపించవచ్చు కదా. అట్లాంటి భావాలు ఏం రాకుండా సేవ చేసే వాళ్ళకి సేవ చేయాలి. అది ఇంకా కష్టమైంది చూడండి. అది ఇంకా ఏంటనేది మనం ఇంకా ఏంటి స్వామి చర్యలు ఇంకా ఎట్లా ఉండేవి, ఏం చేసేవారు ఆయన శరీరంతో ఉన్నప్పుడు, ఇవన్నీ మనం తర్వాత ఇంకా రేపు మనం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు नामपल्ली बाबा महाराज की जय. गुरुदेव दत्त अवधूत चिंतन. लोका समस्ताः सुखिनो भवन्तु. लोका समस्ताः सुखिनो भवन्तु. लोका समस्ताः सुखिनो भवन्तु. जय साई मास्टर.